మీ వీడియోస్‌లో తిలా, తిలా, తిలా అని చెప్పేసి ఒకటి పట్టుకొని చెప్తా ఉంటారు మీరు. నిజంగా ఆ తిలా వాడితే ఈ సైజ్ కావచ్చు, ఆ డయామీటర్ కావచ్చు పెరుగుతదా అంగంది? డెఫినెట్లీ. ఏదైనా చూడండి, బాడీ మసాజ్కి ఆయిల్ యూజ్ చేస్తాం, అవును. ఓకేనా. అలాగే ఫేస్కి ఒక రకమైన ఫేస్ వాష్ కానివ్వండి ఏదైనా ఉంటుంది. ఐ డ్రాప్, ఇయర్కి ఇయర్ డ్రాప్స్ ఇస్తారు, ఐకి ఐ డ్రాప్స్. అలాగే తిలా అంగానికి తిలా అంటారు దాన్ని. సో అది బ్లడ్ సర్క్యులేషన్ తీసుకొస్తుంది అక్కడ. ఓకే. ఓకే. చాలా బ్లడ్ సర్క్యులేషన్ తెచ్చే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అందులో. ఏ మసాజ్ అయినా, బాడీ మసాజ్ ఉట్టి మసాజ్ చేసినా కానీ బ్లడ్ సర్క్యులేషన్ వస్తుంది. తలనొప్పి వస్తుంది, కొంచెం మసాజ్ చేయించుకున్నామంటే అక్కడ కూడా మంచి సర్క్యులేషన్ వస్తుంది అని చేస్తారు. అక్కడ చేస్తే పెంచుతుంది. అంతే అంతే. ఓకే. దానివల్ల మనకి ఇక్కడ మనం పెట్టిన తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా పెంచుతుంది. దాని వలన ఏమవుతుందంటే మంచిగా అక్కడ న్యూట్రిషన్ వస్తుంది అనుకోండి, ఒక రకమైన సప్లై మంచిగా అవుతే అక్కడ హెల్దీ అవుతుంది అది. అట్లా అంటేనండి, ఇప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేకపోతే ఒక చిన్న కాలువ ఉంది, ఆ కాలువలోకి నీళ్ళు వెళ్తా ఉంటుంది, కొంచెం అట్లా పడతా ఉంటుంది, లేదు అని అంటే మొత్తం ఇది అయిపోతుంది అట్లా. అంటే కానీ అంటే ముందున్న సైజుకి తీసుకోవచ్చు, మరి సింపుల్. నేను చెప్తాను, ఎవరి హైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా 5.5 5.6 ఉన్నారనుకోండి, నేను 6 feet అవుతానంటే పాసిబుల్ కాదు. ఎవరి హైట్ వాళ్ళకు అంతే. ఆ అంగం సైజ్ ఎవరి వాళ్ళ హైట్ ని పెంచుకోవడానికి కూడా ఈ మధ్య సర్జరీలు చేశారుగా, కింద రాట్లు వేసేసి పైకి లేపేసి అట్లా. దీనికి కూడా ఉన్నాయా సర్జరీస్? ఇది మనకు అవసరమే లేదు. మనకు ఏంటంటే నేను అదే చెప్తాను, యోని సైజు ఎప్పుడైనా సరే 2.5 3 inches ఉంటుంది అంతే. నార్మల్లీ 99% మందికి అందరికీ ఉంటుంది అది. అది మైక్రో పెన్నిస్ ఎవరో 1% లోపల ఎవరైనా ఉంటారు, వాళ్ళకి అవసరం, అది వేరే విషయం. నార్మల్ అసలు అవసరం ఉండదు. సైజ్ని బట్టి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు సార్ అమ్మాయికి? సైజ్ని కొంతమందికి ఉంటుంది అమ్మాయిలకు, కానీ అమ్మాయిలు కూడా ఏం ఫీల్ అవుతారంటే, అరే సైజ్ పెట్టుకొని ఏంది, కొంతమంది అంటే సాటిస్ఫై చేయలేకపోతున్నారు. సైజు లేదు కానీ ఇతను సాటిస్ఫై చేస్తున్నాడు, అలాంటి వాళ్ళని కూడా చూసాను నేను. సైజ్ డజంట్ మ్యాటర్ యాక్చువల్లీ, ఆర్గాజం వస్తే చాలా అమ్మాయిలకు. కానీ కొంతమందికి అమ్మాయిలకు కూడా ఉంటుంది, అంటే చూడడానికి మంచిగా ఉంది, అలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయిలు స్తనాలు చూస్తారు, బ్రెస్ట్ చూస్తారు, అట్రాక్ట్ అవుతారు. సేమ్ సిచ్యువేషన్ అలాగే ఇక్కడ అమ్మాయి కూడా అలాగే ఆలోచిస్తుంది. బట్ ఎట్లయినా ఒక ఏజ్ని బట్టి స్తనాలు, బ్రెస్ట్ సైజు ష్రింక్ అవుతుంది, అవుతుంది, వాళ్ళు మంచిగానే ఉంటారు. అబ్బాయి కూడా యాక్సెప్ట్ చేసుకుంటాడు కదా, అలాగే ఇక్కడ కూడా ఉంటుంది. అల్టిమేట్లీ ప్లెజర్, సక్సెస్, ఇద్దరు కలిసి వాళ్ళు కెమిస్ట్రీ మ్యాచ్ అయ్యి ఇద్దరికి ఆర్గాజం మంచిగా వస్తే ఇట్ డజంట్ మ్యాటర్. ఈ సింపుల్, మీరు బ్రెస్ట్ మ్యాటర్ డజంట్ మ్యాటర్. ఒక పిల్లలు అయిన తర్వాత దాని తర్వాత ష్రింక్ అయిపోతే డజంట్ మ్యాటర్. మీరు కలుస్తారు అప్పుడు అదంతా చూడరు మీరు. ఇక్కడ అలాగే ఉంటుంది, అంగం కూడా కొంచెం ఇదైతే నో ప్రాబ్లం. బట్ మీరు అంగం గట్టిగా ఉండాలి, కలిసేటప్పుడు మీరు డెఫినెట్లీ వాళ్ళకు సాటిస్ఫై చేయాలి, వాళ్ళకు ఆర్గజం రావాలి. దానికంటే ముందు మీరు వెళ్తున్నారు, వచ్చేస్తున్నారు. చాలా మంది చెప్తారు, మా ఆవిడ మంచి సార్, ఎప్పుడు ఏం చెప్పలేదు, కానీ ఏంటంటే నేనే చూసి వచ్చాను, ఆమెకు వస్తుందో లేదో, ఈ భావి ప్రాప్తి కలుగుతుందో లేదో.